జిల్లా ఎర్రగుంట్ల మండలంలో 2,52,00,000 రూపాయల నగదును ప్రొద్దుటూరుకు తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను 2,52,00,000 నగదు తరలిస్తున్న పరిస్థితిలో అరెస్ట్ చేశారు. వీరిని ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారి మీరావళి గుమాస్తాలుగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. అదనంగా గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలిచ్చి డబ్బు తీసుకొస్తున్నట్లు ఈ ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. సమాచారం మేరకు ఎర్రగుంట్ల పట్టణం నందు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో నేను మా ఎస్ఐ గారు మా సిబ్బందితో ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దనూరు వైపు నుంచి వచ్చిన ఒక వైట్ కారు టయోటా ఎటియోస్ కారు దాంట్లో అనుమానంలో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అమీర్ బాబు అలాగే ఇబ్రహీం అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళని పొద్దుటూరు దగ్గర గోపవరం అనే విలేజ్, వీళ్ళు మీరావళి అనే పొద్దుటూరు జ్యువెలరీ దగ్గర పనిచేస్తారు. వీళ్ళు అసిస్టెంట్స్గా పనిచేస్తారు. అయితే ఈ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కారులో 2.52 కోట్ల నగదు ఉండింది. అంటే 2,52,00,000 రూపాయల నగదు ఉండింది. మొత్తం 500 రూపాయల డినామినేషన్తో 500 రూపాయల ఉన్నాయి. అటువంటివి 50 బండిల్స్ ఉన్నాయి. వాటి గురించి అడగగా వాళ్ళు మీరావళి అనే అతను తన యొక్క గోల్డ్ ఇంకొక స్నేహితం ద్వారా శంకర్ నారాయణ అనే స్నేహితం ద్వారా గుంతకల్లు దగ్గర అమ్మేసి ఆ గోల్డ్ అమ్మిన తర్వాత గోల్డ్ అమ్మగా వచ్చిన డబ్బుని మళ్ళీ మీరావళికి చేర్పించేందుకు ఈ కార్లో తీస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఆ గోల్డ్ గురించి కానీ లేకపోతే ఆ అమౌంట్ గురించి కానీ ఏదైనా బిల్స్ అడిగితే సరైన ప్రాపర్ బిల్స్ చూపించలేకపోయినారు. ఆ అకౌంట్కి 2.52 కోట్ల నగదుకి సంబంధించిన లావాదేవీలు కానీ ఎటువంటి అకౌంట్స్ కానీ అలాంటి బిల్స్ కానీ రసీదులు కానీ చూపించలేకపోయారు. దాంతో పై అధికారులకు తెలిపేసి సదరు అమౌంట్ని 102 CRPC ప్రజెంట్ అయితే 106 BNSS అంటారు, సెక్షన్ 106 BNSS కింద సీజ్ చేసి కోర్టుకు FIR పంపించడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం దర్యాప్తు చేపట్టేసి ఈ అమౌంట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది